ఇకపోతే అహంకారం. ఈ అహంకారం ఎంత ప్రమాదకరమైనదంటే తన నిండు జీవితాన్ని కూడా చెట్ల పాలు చేస్తుంది. ఎందుకంటే అహంకారంతో విర్రవీగే వాడిని పైనున్న పరమశివుడు కూడా క్షమించడు. ఎందుకంటే అమాయకుల మీద అహంకారంతో మన దౌర్జన్యం చేస్తే మన నిండు జీవితమే రోడ్డు పాలు చేస్తాడు ఆ పరమశివుడు. ఎందుకంటే అహంకారం అటు ఇంట్లో వాళ్ళని కూడా బాధ పెడుతుంది, అహంకారం సొసైటీని బాధ పెడుతుంది, ఆ అహంకారం పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది. అదే అహంకారం మన వ్యక్తిత్వాన్ని, మన మనోభావాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఏదైనా సరే అహంకారంతో చేసే పనులు కూడా ఎప్పటికైనా ప్రమాదకరమే. ప్రేమతో ప్రేమించు, 10 మందికి 10 మంచి పనులు చేసే నువ్వే పెద్ద మనిషి అని చెప్పేసి నిన్ను దేవుడిలా కొలిచి గుండెల్లో పెట్టుకొని చూస్తారు ఎవరైనా సరే. అది నాయకుడైనా సరే, కార్యకర్తలైనా సరే, విఐపీలైనా సరే, దేవుడైనా సరే. ఎందుకంటే అహంకారం అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఇటీవలే కొందరికి తెలిసింది. నిజంగా నీ మనస్సాక్షి మీద చెయ్యి వేసుకొని ఆ పరమశివుణ్ణి నువ్వు ఒక్కసారి ఏంటయ్యా నేను చేసిందని చెప్పేసి ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించమని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అహంకారం చాలా ప్రమాదకరమైనది. అహంకారం ఎప్పటికీ మంచిది కాదు అని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను.